చేవెళ్ల పరిధిలోని కొంతాన్పల్లి గ్రామ శివారులోని అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కొరడా జురిపించారు. వివరాల్లోకి వెళ్తే దాదాపు 15 ఏళ్లుగా నక్షబాటను కబ్జాకు గురైందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం తహసీల్దార్ కమలాద్రి ఆధ్వర్యంలో సర్వే చేసి నక్షబాటను పునరుద్ధరించారు. అయితే నక్షబాటను పునరుద్ధరించేందుకు వెళ్లిన తహసీల్దార్ కమలాద్రి కారును వృందా వెంచర్ నిర్వాహకులు దాదాపు 2 గంటలు ట్రాక్టర్ అడ్డుగా పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన తహసీల్దార్ నిర్వాహకులను హెచ్చరించడంతో అడ్డు తొలిగారు. ఈ కార్యక్రమంలో హాయ్ కిషన్, రెవెన్యూ సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు. రైతులు ప్రజల యొక్క దరఖాస్తు మేరకు కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నక్షబాటను పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ ఈరోజు నక్షబాటకు అడ్డంకులు ఉన్న వాటన్నిటి కూడా తొలగించడం జరిగింది. ఇది బాటగా రేపు నుంచి ఉపయోగించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఫర్దర్ కూడా ఎప్పటికి కూడా దీన్ని ఆక్యుపై చేస్తే దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకుంటాం. సంబంధిత వ్యక్తులపైన క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం భవిష్యత్తులో. ఇంకా ఈ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా మండలంలో ఎక్కడ కానీ ఏ ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే మేము సరి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఎంత లాంగ్? ఎన్ని కిలోమీటర్? ఇక్కడ నుంచి సుమారుగా ఒక 1 కిలోమీటరు 30 కిలోమీటర్ దాకా సుమారు 2 కిలోమీటర్ల వరకు మనం దారి తీయడం జరిగింది. ఇది ఇక్కడ నుంచి ఎంత ఎక్కడి వరకు? ఇది మనకు ఎల్దుర్తి శివారు వరకు ఉంది. ఇది మన బార్డర్. అక్కడ వరకు కూడా నక్ష రోడ్ ఉంది. అక్కడ వరకు కూడా రోడ్ తీయడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా తొలగించబడినాయా సరే? మన కట్టడాలు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ కొంచెం మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటి గేట్లు కానీ రోడ్లు కానీ అక్రమంగా సైడ్ నుంచి చేసినటువంటి రోడ్లను కూడా తొలగించేసి మేము నక్షబాటను మాత్రం పునరుద్ధరించాం. ఎవరెవరు కబ్జా చేసిన వ్యక్తుల పేరు ఇంకా కూడా మా నోటీస్కి రాలేదు. ఇంకా ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు మాకు. ఇది మేము మాది భూమి అని క్లెయిమ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అంటే ఇట్లా కరెక్ట్ ఈ పిల్లలు విషయం